कहते हैं भगवान सोते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं। అక్టోబర్ 3 వరకు రిమాండ్. ఓవర్ టు చంచల్గూడ జైల్. అత్యాచారం పోక్సో కేసు. కుట్ర జరిగిందన్న జానీ. తనపై లైంగిక దాడి బెదిరింపులకు పాల్పడినట్టు మహిళా కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదుతో జానీ మాస్టర్ కెరీర్ రాఫే కాదు, లైఫ్ మొత్తం ఖల్లాసైంది. మొన్నటిదాకా సినిమా ఇండస్ట్రీలో ఏస్ కొరియోగ్రాఫర్ గా చలామణి అయిన జానీ నిన్నటిదాకా ఏపీ రాజకీయ చిత్రంపై కూడా తనకంటూ ఓ మార్కు క్రియేట్ చేసుకోబోయారు. కట్ చేస్తే జానీ మాస్టర్ జీవిత చక్రం గిర్రున తిరిగింది, జైలు దగ్గరకొచ్చాగింది. ఈ నెల 15న జానీ మాస్టర్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. అప్పటి నుంచి అజ్ఞాతంలోనే ఉన్నారు. పోలీసులు కళ్లుగప్పి గోవా వెళ్లిన జానీ మాస్టర్ ను అతడి భార్య ఇచ్చిన సమాచారంతో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్ తీసుకొచ్చారు ఎస్ఓటీ పోలీసులు. కేసును పర్యవేక్షిస్తున్న నార్సింగి పోలీసులకు అప్పగించారు. రహస్యంగా విచారించిన తర్వాత రాజేంద్రనగర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించి రంగారెడ్డి జిల్లా ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. జానీ మాస్టర్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. రిమాండ్ విధించినంత మాత్రాన నేరం రుజువైనట్టు కాదు అన్నారు జానీ మాస్టర్ భార్య ఆయేషా అలియాస్ సుమలత. రిమాండ్ అనేది ఎవరికైనా కామన్ అండి. ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన ఎవరైనా వేస్తారు. అదేమి కేసు అది పోక్సో చట్టం కింద నమోదైన కేసు కావడంతో జానీ మాస్టర్ కి బెయిల్ వచ్చే ఛాన్స్ లేదు. కానీ రంగారెడ్డి జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు జానీ మాస్టర్ తరపు లాయర్లు. ఇదిలా ఉంటే మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచక ముందు జానీ మాస్టర్ ను పోలీసులు రహస్య ప్రదేశంలో ఉంచి విచారించారు. 7 గంటల పాటు విచారించి జానీ మాస్టర్ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. పోలీసుల విచారణలో జానీ మాస్టర్ సంచలన విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. నేను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదు, దురుద్దేశపూర్వకంగానే నాపై ఫిర్యాదు చేయించారు. లీగల్ గా పోరాడి నిజాయితీగా బయటకు వస్తా, నన్ను ఇరికించిన వాళ్లను వదిలిపెట్టను అంటూ జానీ ఎమోషనల్ అయినట్టు సమాచారం. రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెల్లడించారు పోలీసులు. దురుద్దేశంతోనే జానీ ఆమెను అసిస్టెంట్ గా చేర్చుకున్నాడని, నేరాన్ని జానీ అంగీకరించాడని రిమాండ్ రిపోర్ట్ చెబుతోంది. 2020లో ముంబైలోని హోటల్లో జానీ లైంగిక దాడి చేశాడని, ఎవరికైనా చెబితే అసిస్టెంట్ గా తొలగిస్తానంటూ జానీ భార్య కూడా బాధితురాలని బెదిరించిందని, షూటింగ్ పేరుతో హోటల్స్ కి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడేవాడని జానీపై రిమాండ్ రిపోర్ట్ ద్వారా మ్యాజిస్ట్రేట్ కు విన్నవించారు పోలీసులు. అటు జానీని తమ కస్టడీకి అప్పగించాలంటూ పిటిషన్ వేశారు నార్సింగి పోలీసులు. కస్టడీలో ఇంకా ఎన్ని విషయాలు బయటకొస్తాయో చూడాలి మరి.